ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి వీడియో ఏంటంటే వైఎస్ఆర్ రైతు భరోసా గురించి. నిన్నటి రోజున మనం కొన్ని పేపర్ ప్రకటనలు అయితే చూసాం. సో దాంట్లో ఏంటంటే వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించినటువంటి పేమెంట్ ఏదైతే ఉందో 13,500. ఓకే, సో 13,500లో మనకి 7,500 త్రూ స్టేట్ కాంట్రిబ్యూషన్తో మన అమౌంట్ మనకి ప్రభుత్వం మనకి రైతులకు అయితే ఇస్తున్న విషయం మీకు తెలుసు. సో బేసికలీ అందరూ ఏం చేస్తారంటే ఆ పేమెంట్ వచ్చింది రాలేదని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏం లేదండి. సో ఆ పేమెంట్ ఏ విధంగా తెలుసుకోవాలి, మనకు వస్తుందా రావట్లేదనే విషయం ఏ విధంగా తెలుసుకోవాలనే దానికి వైఎస్ఆర్ రైతు భరోసాను డైరెక్ట్గా సెర్చ్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ స్టేటస్. ఓకే, ఇక పేమెంట్ స్టేటస్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి గమనించినట్లయితే 2022-23 చాలామంది ఇక్కడ సెర్చ్ చేస్తూ ఉంటారండి. సో ఇది రాంగ్. ఇక్కడ చూడండి 7,500 ఆ సంవత్సరంతో క్లియర్ అయిపోయింది, అంటే March 31st క్లియర్ అయిపోయింది. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే 23-24. సో ఇది అఫీషియల్ పోర్టల్ వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి రైతు భరోసా 23-24 ఇది మనకు కావాల్సింది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చినట్లయితే చూడండి అంటే అప్లికెంట్ నేమ్ అండ్ స్టేటస్, పేమెంట్ ప్రాసెస్ చేయబడింది, పేమెంట్ అండర్ ప్రాసెసింగ్. సో మోస్ట్లీ పేమెంట్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట, పేమెంట్ అండర్ ప్రాసెస్ అని వచ్చింది. ఓకే, సో 5,500 రూపాయలు మీ యొక్క అకౌంట్కి అయితే క్రియేట్ అవడానికి వాళ్ళు అమౌంట్ అయితే ఇనిషియేట్ చేశారు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అర్లీగా మీ యొక్క అకౌంట్కి ఈ కంప్లీట్ యువర్ పెండింగ్ ప్రాబ్లం కన్ఫర్మ్ అయ్యిందా లేదా ఇక్కడే తెలుస్తుంది. సో అప్లికేషన్ నెంబర్ కాపీ చేసుకున్నాను, పేమెంట్ అండర్ ప్రాసెస్ అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ యువర్ అప్లికేషన్ లో ఉంటుంది, ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇంకేదన్నా అదర్ మీ ఆధార్ మీ దగ్గర ఉంటే ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ ఉంటుంది కదా మీరు నో యువర్ గ్రీవెన్స్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసి అప్లికేషన్ అయితే వస్తుంది. గ్రీవెన్స్ స్టేటస్ అంటే మీరు ఆల్రెడీ వెళ్ళి రైతు భరోసా దగ్గరికి రావటం, ఇప్పుడు వ్యూవర్స్ ఎవరైతే సచివాలయానికి అడ్వాంటేజ్ ఏ విధంగా ఫాలో చేస్తారు మీకు. సో ఇక్కడ చూడండి పేమెంట్ అనేది పెండింగ్ లో ఉంది. సో గ్రీవెన్స్ ఏం చేయాలి నెక్స్ట్ పేమెంట్ స్టేటస్ చూడాలి. అప్పుడు ఆధార్ నంబర్ పేమెంట్ స్టేటస్ కోసం అప్లికేషన్ నో డేట్ అవ్వాలి. సైమల్టేనియస్లీగా అప్లికేషన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఓకే బెనిఫిషియరీ. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసినట్లయితే మనం ఎంటర్ చేయగానే కింద ఉన్నటువంటి క్యాప్షన్ వాటి యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి మనకి. దాని యొక్క వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించినటువంటి పేమెంట్ అయితే రిలీజ్ అయింది. సో నేను ఇక్కడ ఉన్నటువంటి క్యాప్షన్ ఇస్తున్నాను అండ్ దెన్ వెరిఫై అని క్లిక్ చేయండి. పేమెంట్ స్టేటస్ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా అయితే పడకూడదు స్టేటస్ అయితే అది అట్లా బఫర్ అవుతా ఉంటుంది. బఫర్ అయిపోయింది యాక్సెస్ డిక్లైన్ అనేది వచ్చేసింది అందరూ కూడా. సో పొద్దుగా 1.5 years తర్వాత మన ఛానల్ వీడియో అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి. ఎస్ అండి. సో పేమెంట్ స్టేటస్ ఇంకేం ఓపెన్ చేయబడాలి, మన దగ్గర ఉన్నటువంటి మన అప్లికేషన్ మన దగ్గర పెట్టుకోవాలి. సో దాని గురించి నెక్స్ట్ లైవ్ వీడియో స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఓకే, సో 1 hour వీడియో తయారు చేస్తున్నాను. సో వెయిట్ చేస్తే ఆటోమేటికల్లీ డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఓకే, చూపిస్తాను చూడండి. వెంటనే ఇక్కడ మీరు ఇక్కడ చూడండి చెక్అప్ పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ మనం ఎంచుకోవాలండి. ఈ సైట్ గురించి మీకు మళ్ళీ చూడండి, ప్రతిసారి చెక్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీరు ఏ స్టేట్లో ఉన్నారో చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క వాట్ ఎవర్ ఈ డీటెయిల్స్ అని చూసుకోవచ్చు. ఓకే, సో నేను చెక్ పేమెంట్ స్టేటస్ మీద నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే సేమ్ ఇక్కడ చూడండి మనకు అప్లికేషన్ ఐడి అడుగుతుంది, సైమల్టేనియస్లీ మన యొక్క రిజిస్టర్డ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చర్ ఇచ్చేసి వెరిఫై అనేది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి సక్సెస్. ఒక 1 hour తర్వాత చూసుకుంటే సక్సెస్ అయిపోతుంది. సో వెంటనే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మన డ్రైవింగ్ లైసెన్స్లోకి వచ్చేసేయాలి, మళ్ళీ మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా ఇక్కడే వచ్చేస్తుంది చూడండి కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్. సో సేమ్ మన అప్లికేషన్ నెంబర్, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ ఇచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి క్యాప్షన్ మనం క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మన అప్లికేషన్ ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి మూవ్ అవుతుంది. 6 steps ఇప్పుడు 5 steps కంప్లీట్ అండి. ఒక ప్రాబ్లంతో మనకు ఒక అడ్వాంటేజ్తో ఓపెన్ అయినట్టే. ఓకేనా, సో నేను సబ్మిట్ చేశాను, ఇది బఫర్ అవుతూ ఉంది. మళ్ళీ డీటెయిల్స్ ఓపెన్ అయినాయి. సో ఇక్కడ పెండింగ్ అయిపోయిందండి, పేమెంట్ కూడా పెండింగ్ ఉన్నది పోయింది. ఇక్కడ చూడండి LLR స్లాట్ బుక్, దెన్ క్లిక్ హియర్. మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇది రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఎల్ఎల్ఆర్ ఆఫీస్ ఎక్కడ నువ్వు వెళ్ళాల్సింది, ఏ ఆర్టీఓకి పోవాలి, నీ డీటెయిల్స్ వెరిఫై చేసుకో, మొత్తం వెరిఫై చేసుకుని ప్రొసీడ్ టు బుక్ అనేది క్లిక్ చేయి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసినట్లయితే మన యొక్క డేట్ టైమ్స్ వస్తాయి, గ్రీన్ కలర్ ఉంటే
అవైలబుల్ ఉన్నట్టు, రెడ్ అయితే లేవని, మళ్ళీ ఇక్కడ ఇంకోటి బ్లూ ఉంటే హాలిడేస్ అని, ప్రీవియస్ స్లాట్స్ అనేది. ఓకేనా, హ్యాష్ కలర్ ఉంటాయి. సో నేను 2వ తారీఖు అంటే రేపటికే బుక్ చేస్తున్నాను, సారీ ఈ రోజుకే బుక్ చేస్తున్నాను. సో డీటెయిల్స్ బుక్ ఏ స్లాట్ ఇక్కడ చూసినట్లయితే వెంటనే ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మళ్ళీ ఓటీపీ అయితే రావటం జరుగుతుంది. ఓకే, సో ఈ ఒక ఓటీపీ వచ్చాక మనకి ఈ యొక్క ఈ యొక్క ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా బుకింగ్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. సో బుకింగ్ అంతా కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒక స్లిప్ అయితే జనరేట్ అవుతుందండి. ఎల్ఎల్ఆర్కి మేము అపాయింట్మెంట్ తీసుకున్నట్టు. ఆ అపాయింట్మెంట్ లెటర్ మీ యొక్క ఆధారం తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో సేమ్ ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి ఓటీపీ ప్రాబ్లం వచ్చింది. ఓకేనా, సో బిఫోర్ దట్ ఇక్కడ టైము, డేటు ఇవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటేనే మంచిది, మనం ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటాం. సో నాకు ఓటీపీ వచ్చింది, ఓటీపీ ఇచ్చేస్తున్నాను. సో కన్ఫర్మ్ టు బుక్, కన్ఫర్మ్ చేసుకోగానే ఇదిగోండి జస్ట్ జనరేట్ అయిపోయింది. ఇదేనండి ప్రొసీజర్. సో ఈ విధంగా మీ యొక్క డేటు, మీ యొక్క పేరు, అపాయింట్మెంట్ టైము, డేట్ ఎవ్రీథింగ్ చూసుకుని దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ ఇచ్చుకుని వెళ్ళిపోవడం. సో ఇదేంటి ప్రొసీజర్ టు బుక్ ఎల్ఎల్ఆర్ స్లాట్. ఓకేనా, సో ఈ ప్రొసీజర్ ఎవ్రీథింగ్ అందరూ ఫాలో అయిపోండి. ఇంకొక విషయం, మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా, సో ఇది ప్రొసీజర్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే ఎల్ఎల్ఆర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఎగ్జామ్ కంప్లీట్ అయినాక. ఓకే, థ్యాంక్ యూ.